ప్రో కబడ్డీ లీగ్ 11వ సీజన్లో నోయిడా ఇండోర్ స్టేడియంలో బెంగళూరు బుల్స్ పై పట్నా పైరేట్స్ 54-31 స్కోరు తేడాతో భారీ విజయం సాధించారు. యువ రైడర్లు దేవాంక్ మరియు అయాన్ మరొక స్మరణీయ రాత్రిని గడిపారు. ఈ విజయంతో పట్నా పైరేట్స్ 3వ స్థానానికి చేరుకుంది. అలాగే దేవాంక్ సీజన్ 11 రైడర్ల జాబితాలో 131 రైడ్ పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచాడు. మ్యాచ్ ప్రారంభంలోనే 4 సూపర్ టాకిల్స్ మ్యాచ్ను ఆసక్తికరంగా మార్చాయి. బెంగళూరు బుల్స్ డిఫెండర్లు సౌరభ్ నందల్ మరియు సన్నీ సహాయంతో పట్నా పైరేట్స్ రైడర్లను నియంత్రించడానికి శక్తివంతంగా పోరాడారు. దేవాంక్ మరియు అయాన్ను నిలిపివేయడంలో బెంగళూరు బుల్స్ విజయవంతంగా నిలిచారు. కానీ ఈ స్థితి ఎక్కువ కాలం కొనసాగలేదు. దేవాంక్ మరియు అయాన్ తమ ఆటలో లయను పొందారు. పట్నా పైరేట్స్ బెంగళూరు బుల్స్ పై మొదటి ఆల్అవుట్ను అమలు చేసింది. దీపక్ సౌరభ్ నందల్ పై టాకిల్ చేయడం ద్వారా ఈ ఆల్అవుట్ పట్నా పైరేట్స్ కు అవసరమైన ఉత్సాహాన్ని ఇచ్చింది. వారు ప్రత్యర్థుల నుంచి దూరంగా పరిగెత్తారు. మొదటి హాఫ్ చివర్లో స్కోరు 20-13 తేడాతో పట్నా పైరేట్స్ కు అనుకూలంగా ఉంది. రెండవ హాఫ్ లో పట్నా పైరేట్స్ మరింత మెరుగైన ఆటను ప్రదర్శించింది. 3 నిమిషాల్లోనే వారు మరో ఆల్అవుట్ ను అమలు చేశారు. ఇందులో సందీప్ కూడా దేవాంక్ మరియు అయాన్లతో కలిసి స్కోరింగ్ ఛార్జీలు చేరారు. తరువాత దేవాంక్ సూపర్ రైడ్ తో ప్రతిభను కనబరిచి 3వ ఆల్అవుట్ ను బెంగళూరు బుల్స్ పై అమలు చేసింది. దేవాంక్ మరో సూపర్ 10 కూడా సాధించి బెంగళూరు బుల్స్ ను నిరాశతో ముంచింది. చివరికి అయాన్ కూడా తన సూపర్ 10 పూర్తి చేసి జట్టుకు 50 పాయింట్లను మించి తీసుకువచ్చారు. ఈ విధంగా బెంగళూరు బుల్స్ 23 పాయింట్ల తేడాతో ఓడిపోయింది. సో ఫ్రెండ్స్, ఈ అద్భుతమైన విజయంతో పట్నా పైరేట్స్ మరో చిరస్మరణీయ రాత్రిని గడిపింది. దేవాంక్ మరియు అయాన్ ఆధ్వర్యంలో జట్టు ప్రదర్శన అద్భుతంగా సాగింది. వారి అద్భుతమైన రైడింగ్ మరియు సమర్థమైన డిఫెన్స్తో బెంగళూరు బుల్స్ ను 23 పాయింట్ల తేడాతో ఓడించి తమ ప్రదర్శనతో అభిమానులను ఆశ్చర్యపరిచింది. ఈ సంచలనమైన విజయం చూసిన తర్వాత మీకేమనిపిస్తుందో మీ అభిప్రాయాలను కమెంట్ సెక్షన్లో చెప్పండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో కబడ్డీ వీడియోస్ కోసం, స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.